థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. భార్యాభర్తలు అంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలుగా చాలా మంది ఉన్నారు భారతదేశంలో. కానీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి సేవలు చేసినటువంటి దంపతులు కొంతమందే ఉంటారు. అందులో ప్రప్రథమంగా గార్లపాటి శ్రీనివాసులు అలాగే శ్రీలత గారు. నిజంగా వీళ్ళిద్దరూ సేవా విషయానికి వస్తే వాసవి ఇంటర్నేషనల్ క్లబ్లో ఇంటర్నేషనల్ సెక్రటరీగా శ్రీనివాసులు గారు నియమితులయ్యారు. సో వివిధ రంగాలలో అద్భుతమైనటువంటి సేవలు. ఆ సేవలు ఏంటిది అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, జై వాసవి. యా మేడం, నమస్తే, బాగున్నారా? నమస్తే, జై వాసవి. ఓకే సార్, పాయింట్కి వస్తున్నా. యాక్చువల్లీ పెద్ద పోస్ట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీగా అంటే నిజంగా చాలా పెద్ద పోస్ట్. దాన్ని ఎట్లా న్యాయం చేస్తూ ఉన్నారు? వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ఒక సామాజిక సేవా సంస్థ. ఇందులో ఆర్య వైశ్యులు అందరూ కూడా ప్రముఖ పాత్ర వహించి దీనిలో మెంబర్షిప్ తీసుకుంటారు. కానీ సర్వీస్ మాత్రం అన్ని వర్గాల ప్రజలకు చేయకూడుతుంది. ఈ యొక్క వాసవి క్లబ్ మెయిన్ ముఖ్య ఉద్దేశం అన్ని వర్గాలంటే అన్ని కులాల, అన్ని వర్గాలు కులాలు ఏ మతంతో ప్రమేయం లేదు, ఎవరితో ప్రమేయం లేదు. ఎవరికైనా కానీ సర్వీస్ చేయడానికి కుల మత భేదాలు లేకుండా నడిపించే సంస్థే మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. కానీ దీనిలో మెంబర్షిప్ కావాలంటే ఓన్లీ ఆర్య వైశ్యుల వరకే, మిగతా వారికి ఇవ్వరు. ఒక తీసుకోవడం మెంబర్షిప్ మాత్రం ఆర్య వైశ్యులు, దానిలో పెట్టుబడి పెట్టేది నడిపించేదంతా ఆర్య వైశ్యులు. కానీ సర్వీస్ మాత్రం అన్ని వర్గాల ప్రజలకు. ఓకే, ఇక్కడ అన్ని వర్గాలని చెప్పేసి మీరు మెన్షన్ చేస్తూ ఉన్నారు సార్. మోస్ట్లీ చూసుకుంటే అంటే మీ వర్గం అంటే ఆర్య వైశ్యుల తర్వాతనే ప్రియారిటీ ఇస్తారా? అట్లానే ఉంటే ఏమన్నా? అలా ఏం లేదు. సామాజిక సంస్థలకు సంబంధించిన బడుగు బలహీన వర్గాలు ఎవరైనా కానీ, వాళ్ళు ఏ కులమైనా కానీ ఏ మతంతో దీనికి సంబంధం లేదు. అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, ఎస్పెషల్లీ హిందూ అని కూడా కాదు, ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఎనీ చార్టీస్ కూడా మనము సర్వీస్ ఇవ్వాలి. ఎస్, ఇప్పటిదాకా ఏమేమి చేసిండ్రు మీరు సేవాపరంగా? వాస్తవానికి మనము వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సంస్థ అనేది మన విద్యకు వైద్యకు ప్రత్యేక స్థానం కల్పిస్తుంది. ఆ విద్యలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా సుమారు 30 కోట్ల రూపాయలు విద్యకు కేటాయించడం జరుగుతుంది. పేద విద్యార్థులు ఏమైనా ఉంటే వారి స్కాలర్షిప్ రూపేణా వారికి చెక్స్ గ్రాంట్ చేస్తాము. ప్రతి ఒక్క విద్యార్థికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే CSR ఫండ్ ద్వారా కూడా కొంతమందిని మేము సేకరించడం జరుగుతుంది. వారి ద్వారా CSR ఫండ్స్ ద్వారా కూడా ప్రతి ఒక్కరు కూడా 10,000 రూపాయలు స్కాలర్షిప్ ప్రతి ఒక్క విద్యార్థికి ఈ సంవత్సరం దాదాపు 1000 మంది కూడా ఇవ్వడం జరిగిందని. విద్యార్థులు అంటే ఆర్య వైశ్య కాదు, ఎనీ స్కూల్ ఎనీ సామాజిక సంస్థ చెందిన వారికైనా ఎవరికైనా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో అంటే మేము దానిలో వాళ్ళకు మెరిట్ స్టూడెంట్స్ అని పెడతాము. 98% వచ్చిన స్టూడెంట్స్కే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏ కులం మతంతో సంబంధం లేదు. 98 మెరిట్ ఉన్న సంస్థకు ఉన్నటువంటి ఏ కాలేజీలో చదివినా, ఏ విద్యా సంస్థలో, ఓన్లీ మన ఎస్పెషల్లీ తెలంగాణ అని కాదు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మొత్తం టోటల్ 8 స్టేట్లో ఇప్పుడు మా సర్వీసెస్ నడుస్తున్నాయి. ఆ దానిలో ఎక్కడి నుంచైనా, ఏ మూల ప్రాంతం నుంచైనా, ఏ వర్గానికి, ఏ కులమత భేదం లేకుండా ఎవరికైనా కానీ 95% ఎబోవ్ ఉన్న వారికి అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్ ఫుల్ఫిల్ చేసిన వారికి ఈ సంవత్సరం దాదాపు ఒక 250 మందికి 10,000 రూపాయలు చొప్పున ఒక గత నెలలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని వినియోగించడం జరిగింది. సంవత్సరానికి 10,000 ఇస్తారా? ఎవ్రీ ఇయర్ ఇస్తాము. ఎవ్రీ ఇయర్ పేద స్టూడెంట్స్ ఎవరుంటే 98% మెరిట్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఆర్య వైశ్యులు మాత్రమే ఈ క్లబ్లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రిమైనింగ్ కులస్తులకి లేదంటున్నారు. అంటే ఎనీ స్పెసిఫిక్ రీజన్? అంటే వాసవి అనేది మా కులదేవత అండి. వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు మా కులదేవత. మా కులదేవత ద్వారా పెట్టిన సంస్థ. దీనిలో ఒక ఓన్లీ ఆర్య వైశ్యులకే స్థానం కల్పించాము. వేరే అనదర్ లయన్స్ క్లబ్ కానీ, రోటరీ క్లబ్ కానీ, జేసీఎస్ క్లబ్ కానీ, అనదర్ సంస్థలు అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. కానీ మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మాత్రం ఇండియాలో పుట్టి విదేశాలకు మనము సేవ చేస్తున్నాం. అదే లయన్స్, రోటరీ, జేసీఎస్ మిగతా అన్ని కూడా వివిధ దేశాల్లో, అమెరికాలో, వేరే దేశాల్లో పుట్టి అన్ని దేశాలు విస్తరించింది. కానీ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇది ఎస్పెషల్లీ మన తెలుగు ప్రాంతం నుంచి, మన దక్షిణాది నుంచి ఇది సంస్థ ఏర్పాటు చేశాం. ఈ సంస్థ అనేది 1961లో కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారు ఈ ఫౌండర్, వారి ద్వారా కూడా 11 క్లబ్బులు ఏర్పాటు చేశాం. అందులో హైదరాబాద్ ఫస్ట్, నెంబర్ 2 వరంగల్ క్లబ్బు. దీని ద్వారా మనము ఈ సంస్థను 1961 నుంచి దాదాపు సుమారు ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి కూడా మన సర్వీస్లో ఆర్గనైజ్ చేశాం. మా సంస్థలో 2,000 క్లబ్బు మంది ఉంటారు. 2,000 క్లబ్బులు, దాదాపు 1,00,000 జనాభా, సుమారు ప్రతి సంవత్సరం 80 కోట్ల సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఓకే మేడం, మీరు ఎలాంటి సేవలు చేస్తూ ఉన్నారు?
నేను ఫస్ట్ గోల్డెన్ స్టార్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేశాను. దానికి 50,000 కడితే ప్రెసిడెంట్, ఒక నెంబర్కి 50,000, అట్లా 23 మెంబర్స్ని చేర్చాను. దానిలో ప్రెసిడెంట్గా చేరాను. ఇప్పుడు ప్రస్తుతానికి జెడ్సీగా చేస్తున్నాను. నాకు ఒక 6 క్లబ్బులు ఇచ్చిండ్రు. నేను ఒక క్లబ్ యాడ్ చేశాను, కొత్త క్లబ్ పెట్టాను. సేవా పరంగా ఏమేమి చేస్తుంటారు మీరు? సేవా పరంగా అంటే ఇక అన్నీ చేస్తూనే ఉంటాము. చెప్పండి సార్. సేవా పరంగా మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మన మహిళా ఉపయోగ పథకం కింద మన స్కూల్లో చదువుకునే బాలబాలికలకు, గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకునే బాలబాలికలకు వాళ్ళు చదువుకోవాలంటే మన పల్లెటూరు నుంచి సిటీకి వెళ్ళాలంటే 6-7 కిలోమీటర్లు నడుస్తున్నారు. అలాంటి విద్యార్థినులకు మొన్ననే దాదాపు ఒక 1000 సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం పెట్టాము. మా అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలకు, బాలికలకు సైకిళ్ళ పంపిణీ ఒకటి. రెండోది స్కాలర్షిప్స్. ఎవరైతే మంచి 98% స్టూడెంట్స్ చదువుకుంటారో వారి మేము ప్రతి సంవత్సరం 250 అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. దానిలో 98% వచ్చిన స్టూడెంట్స్కు మేము ప్రతికి ఒక స్టూడెంట్కు 10,000 రూపాయలు చొప్పున అది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా యొక్క 1300 క్లబ్ల ద్వారా కూడా సరస్వతి పథకం అనే కార్యక్రమం కింద ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వారికి చదువుకునే దానికి ఇబ్బంది ఉన్న పిల్లలకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో ఒక 5,000 రూపాయలు క్లబ్కు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఆ ఏరియాలో ఉండే క్లబ్స్ అందరూ కూడా ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్ పిల్లలు విద్యార్థులు అందరూ రావడం జరుగుతుంది. దానిలో అప్లికేషన్ ద్వారా వారికి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 3 కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా నడిపించబడుతుంది. అందులో కూడా డాన్ టు డస్క్ అనే ఒక స్పెషల్ కార్యక్రమం పెడతాము. డాన్ టు డస్క్ అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు క్లబ్ సర్వీస్ చేయాలని పెడతాము. అందులో మేము కొన్ని స్కూల్ కూడా కొన్ని ప్రొజెక్టర్స్, మన క్రీడా సంబంధించిన క్రీడా వస్తువులు, అలాగే కొంతమంది స్కాలర్షిప్స్, కొంతమంది స్కూల్స్కు సంబంధించిన వాటిలో టాయిలెట్స్ కట్టే కార్యక్రమానికి కూడా ఒక టాయిలెట్ కడితే 1,00,000 రూపాయలు ఈ రోజులో ఖర్చు అవుతుంది. అలాంటి కూడా టాయిలెట్స్, శానిటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని స్కూల్లో డ్యూయల్ డెస్క్ బెంచెస్, కొన్ని స్కూల్లో మహిళా ఉపాధి శిక్షణ కింద కుట్టు మిషన్ల కార్యక్రమం, ఒక 8 కుట్టు మిషన్లు ఇచ్చి ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టించి ఆ మహిళ రోజు సంపాదించుకునే విధంగా రోజుకు ఒక 200-300 సంపాదించుకుని వారి యొక్క కుటుంబ పోషణ నడుపుకోవడానికి కుట్టు మిషన్ల కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. అందులో భాగంగా కూడా ఇది కూడా ఏర్పాటు చేయబడుతుంది. అలాగే ఒక విద్యానిధి పథకం అని ఉంటుంది. ఆ విద్యానిధి పథకం కింద ఎవరైతే పేద ఆర్యవైశ్యులు, దీనిలో స్పెషల్ అయితే ఆర్యవైశ్యులు పెడతాం విద్యానిధి పథకం కింద. ఆ పేద ఆర్యవైశ్యులు ఏదైనా చదువుకోవాలంటే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక 25,000 రూపీస్ మనము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వడ్డీ లేని రుణము. వారు చదువుకుంటూ మళ్ళీ ప్రతి నెల ఒక 2,500 రూపాయలు మళ్ళీ పంపిస్తే ఆ ఫండ్ను మళ్ళీ ఇంకో స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇలా రీసైక్లింగ్గా దాదాపు మేము 2.5 కోట్ల రూపాయలు ఈ యొక్క సంస్థ ద్వారా రీసైక్లింగ్ విధానంలో 10 ఇన్స్టాల్మెంట్లో వడ్డీ లేని రుణాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో స్వయం ఉపాధి పథకం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ఎవరైతే పేద ఆర్యవైశ్యులు, ఈవెన్ కొన్ని సెక్షన్లకు పేద ఆర్యవైశ్యులను పెట్టాము, కొన్ని సెక్షన్లకు ఆల్ పీపుల్ పెట్టాము. ఎవరైనా పేద ఆర్యవైశ్యులు కనుక వడ్డీ లేని రుణాన్ని 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వారు చిన్న బజ్జీ కొట్టో, ఉల్లిగడ్డ కిరాణమో, లేక టీ కొట్టో పెట్టుకున్న వాళ్ళకు మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏదైనా షాప్ పెట్టాలి ఖాళీ అడ్వాన్స్కే మనం 50,000 1,00,000 రూపాయలు చెల్లించడుతుంది. కానీ వాళ్ళు ఏర్పరచుకున్న దానికి న్యాయం చేయాలని చెప్పేసి ఒక 50,000 రూపాయలు వారికి ఇచ్చి ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుంది. వారు 10 ఇన్స్టాల్మెంట్లో మళ్ళీ 2,500 చొప్పున 20 ఇన్స్టాల్మెంట్లో 10 ఇన్స్టాల్మెంట్లో 50,000 ఇస్తే మాత్రం 5,000 రూపాయలు చొప్పున 10 ఇన్స్టాల్మెంట్లో వడ్డీ లేని రుణాన్ని ఇస్తారు. అదే రీసైక్లింగ్గా మళ్ళీ 10 రూపాయలను కూడా ప్రతి సంవత్సరం వేరే వాళ్ళకి ఇస్తూ దాదాపు దానిలో 98% మళ్ళీ వాళ్ళందరూ కూడా రీపేమెంట్ చేసిన వాళ్ళే. గవర్నమెంట్ బ్యాంక్ సర్వీస్ ఉంటే 70% రికవరీ ఉంటాయి. కానీ మా యొక్క వాసవి క్లబ్స్లో ఇచ్చిన డబ్బులన్నీ కూడా 98% రికవరీ అయ్యి సర్వీస్కి ఉపయోగ విధంగా అందరం కూడా దీనిలో ఒక ఉన్నటువంటి ఆఫీసర్లందరూ కూడా కృషి చేస్తామండి. ఓకే, ఇప్పటిదాకా మీరు యాజ్ ఏ సెక్రటరీగా ఇంటర్నేషనల్ ఆఫ్ వాసవి క్లబ్ సెక్రటరీగా ఎంత మేరకు న్యాయాన్ని అందించాలనుకుంటున్నారు? ఇప్పటివరకు కూడా మేము దాదాపు మా యొక్క వాసవి క్లబ్లో ఒక సంవత్సరం ఒక పోస్ట్ ఉంటుంది. ప్రెసిడెంట్, ఈవెన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నుంచి క్లబ్ ప్రెసిడెంట్ వరకు దాదాపు ఒక 14 సెక్షన్లో 14 ఆఫీసర్స్ ఉంటారు. ఆ విధంగా ఎవరైనా 1 ఇయర్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినా ఈవెన్ క్లబ్ ప్రెసిడెంట్ అయినా 1 ఇయర్ సర్వీసే ఉంటుంది. ఆ యొక్క వచ్చిన 1 ఇయర్లో మన యొక్క స్థానాన్ని కాపాడుకోవడానికి మనం ప్రతి ఒక్క సర్వీస్ను ట్రాన్స్పరెంట్గా చేయగలుగుతాం. ఇప్పుడు మాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 ఉంటుంది. ఇప్పటి వరకు మేము 10th మంత్ రన్నింగ్. ఇది ఇంకో 2 monthsలో కూడా మన పోస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ అప్గ్రేడ్ మన యొక్క సర్వీస్ నుంచి వాళ్ళు అప్గ్రేడ్ చేసి నెక్స్ట్ ఇయర్ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పటిదాకా మీకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ చాలానే వచ్చినాయి.
అందులో అంటే పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి కొన్ని ఒక ప్రస్థానం అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఈ సంవత్సరం. అందులో ఎవరైతే పేద ఆర్య వైశ్యులు చనిపోయారనుకో వారి దహన సంస్కారాలకు డబ్బులు లేకుంటే ఇమీడియట్లీ 1 అవర్లో వారికి 25,000 రూపీస్ ఇచ్చి ఆ దహన సంస్కారాల కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము. అదొక స్పెషలైజ్ ప్రోగ్రాము. ఈ సంవత్సరం దాదాపు ఒక 34 కేసులు జరిగినాయి. 34 మందికి కూడా 25,000 చొప్పున కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి వాసవి కుటుంబ సంరక్షణ పథకం అని ఏర్పాటు చేస్తాం. దీనిలో ఒక 5,000 మంది మన వాసవియన్సే, అంటే ఓన్లీ ఆర్యవైశ్య మెంబర్సే ఉంటారు. వారు ఏం చేస్తారంటే ఎవరైనా డిమైజ్ అంటే ఎవరైనా చనిపోయిందని చెప్పి మన ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వారు ఫండ్ కింద 100 రూపాయలు పంపించడం జరుగుతుంది. దాన్ని మేము ఏం చేస్తామంటే ఒక 1,000 రూపాయలు కార్పస్ ఫండ్, 2,000 రూపాయలు డిపాజిట్ ఉంచుకొని మెంబర్షిప్ చేర్చుకుంటాం. ఎవరైతే ఇమీడియట్లీ చనిపోయారో ఇన్ఫర్మేషన్ ఇస్తూనే వారి యొక్క దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు కానీ ఎవరు కానీ వాళ్ళకు మేము ఈ 5,000 మెంబర్స్ ఇంటూ 100 రూపీస్ 5 lakhs రూపీస్ మేము వారికి కుటుంబానికి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవడానికి వారి మంచి చెడులకు అంటే బిజినెస్ ఇట్లా పెట్టుకొని మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉండకుండా చేయడానికి కుటుంబ సంరక్షణ పథకం ఏర్పాటు చేశాం. అంటే మీ క్లబ్ మెంబర్స్ వాళ్ళకైనా వర్తిస్తుంది 5 lakhs అనేది? ఓన్లీ క్లబ్ మెంబర్స్కే. ఈ క్లబ్ మెంబర్స్లో 5,000 మెంబర్స్ వాసవి కుటుంబ సంరక్షణ పథకంలో జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యే ముందే మేము వాళ్ళ దగ్గర 1,000 రూపాయలు కార్పస్ ఫండ్, 2,000 రూపాయలు డిపాజిట్ తీసుకుంటాం. ఈ 2,000 డిపాజిట్ నుంచి ఎవరైతే డిమాండ్ అయిందో ఆ 2,000 నుంచి 100 రూపాయలు కట్ చేసి ఆ యొక్క చనిపోయిన ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ను 2013లో ఎవరికైనా వర్తిస్తుందా? మీ 5,000 మందికి ఈ 5,000 మంది ఎవరికైనా ఇచ్చేస్తాం. ఓకే. ఇంట్లో ఎవరు చనిపోయినా లేకపోతే దీనిలో మెంబర్ ఈవెన్ మెంబర్ ఉన్న వాళ్ళకి అదే మెంబర్ ఉన్న కుటుంబంలో ఎవరు చనిపోయినా లేకపోతే మెంబర్కే ఎవరైతే మెంబర్ ఉంటే మెంబర్ చనిపోతేనే ఇవ్వడం జరుగుతుంది. మెంబర్ చనిపోతేనే వాళ్ళ కుటుంబం ఎవరు చనిపోయినా ఉండదు అట్లా. రైట్. ఓకే, చెప్పండి. ఈ యొక్క వాసవి కుటుంబ సంరక్షణ పథకాన్ని 2013లో ఏర్పాటు చేశాం. దాదాపు ఇది 12 సంవత్సరాలుగా దాదాపు 26,000 మందికి వినియోగమైంది. కరోనాలో కూడా దాదాపుగా ఒక 3,000 మంది చనిపోవడం జరిగింది. ఆ 3,000 కుటుంబాలకు కూడా మొన్న ఒక పోయిన మంత్లో 20 కోట్ల రూపాయలు కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఆ 20 కోట్ల రూపాయలు కూడా మన విజయవాడలో కానీ, వరంగల్లో కానీ, హైదరాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, టోటల్ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అన్ని ప్రాంతాల్లో కూడా సుమారు 1,120 మందికి కూడా ఇవ్వడం జరిగింది. ఓకే సార్, మీరు ఇప్పటిదాకా చేసినటువంటి సేవలు అయితే ఉందో ఈ మొత్తం సేవల ద్వారా మీకు ఏం లభించింది? అంటే మీరు నేర్చుకున్న పాఠం కావచ్చు, మీకు వచ్చింది, మీకు ఏమనిపిస్తుంది ఫీలింగ్? మనం సేవ చేస్తే మాత్రం కంపల్సరీగా ఆ భగవంతుడు మనకు మన ఫ్యామిలీని మనందరినీ కూడా రక్షిస్తాడు. దానిలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కూడా మొన్న ఒక కార్యక్రమం జరిగింది. మేము సడన్గా వస్తున్నాము, ఒక చిన్న యాక్సిడెంట్ అనుకున్నాం. మేము వాసవి క్లబ్ మీటింగ్ పోస్తున్నాం, కానీ అది జరిగిన ప్రమాదం చూస్తే చాలా పెద్ద ఎత్తున జరిగేది. కానీ అసలు ఎవరి దెబ్బలు కూడా తాగలేదు. అంటే మన అమ్మవారు మనకు సాయం చేసిన వాళ్ళకు ఎప్పుడైనా న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళకు భగవంతుడు మేలు చేస్తాడని మేము నమ్ముకున్నాం. అదేవిధంగా ఈ సంస్థలో 20 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. మా సంస్థలో చేసిన సంస్థ ప్రతీకారంగా కూడా ఈరోజు మన అప్గ్రేడ్లో ఇంటర్నేషనల్ స్థాయిలో సెక్రటరీగా బాధ్యత నిర్వహిస్తున్నాం. అమ్మవారి చేసే కార్యక్రమాల్లో మనం చేసే సహాయకారంలో మన యందు దేవుడు భగవంతుడు మనతోనే ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తారని మేము ఎప్పుడు కూడా సంతోషంగా వ్యక్తం చేస్తాం. మేడం, లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గార్లపాటి మెంబర్స్ అందరూ సేవలు చేస్తారు. మా ఇంట్లో మా మామయ్య, మా పిల్లలు అందరు సేవలు చేస్తారు. ఇలా మేము అడవిరంగాపుర స్కూలు దత్తత తీసుకున్నాము. వాళ్ళకి అన్నీ మేము సదుపాయాలు చేస్తాము. బుక్కులు ఇవ్వడము, టేబుల్స్ ఇవ్వడము, చైర్స్ అయినా అన్నీ మేము అన్నీ ఇస్తాము. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ మీతో కన్క్లూడ్ ఇచ్చేద్దాం. ఇంకా ఆర్యవైశ్య సోదరులకే కావచ్చు, లేకుంటే మిగతా కుటుంబాలకు, మిగతా క్యాస్ట్ వాళ్ళకి కావచ్చు, ఫైనల్లీ లేక గవర్నమెంట్కే కావచ్చు, మీరేమన్నా మెసేజ్ ఆర్ విన్నపం వాట్ ఎవర్ ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నారు? గవర్నమెంట్ పెట్టే పథకాల్లో అన్నిట్లో కూడా మమ్మల్ని మిళితం చేసుకుంటే మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచి గవర్నమెంట్ కూడా మేము సహాయ సహకారాలు అందించడానికి ముందున్నాం. గవర్నమెంట్కే రాబోయే రోజుల్లో మనము పేద ఉన్నటువంటి మైనస్లో ఉన్నటువంటి వారికి కూడా మా క్లబ్ నుంచి కూడా మేము సహాయం చేయడానికి ముందున్నాం. గవర్నమెంట్ ఏదైనా పథకం పడితే మాకు దాన్ని కోఆపరేట్ చేస్తే మేము దాన్ని ముందు తీసుకెళ్ళడానికి కూడా మా సంస్థ ముందు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2013లో కూడా రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది మా ఇంటర్నేషనల్. ఈ యొక్క 2020లో కూడా ఈ సంవత్సరం దాదాపు ఒక 70-80 కోట్ల సేవా కార్యక్రమం చేశాము. దానికి కూడా మాకు నవంబర్ నెలలో అవార్డు వస్తుందని మేము నిపిడ్ సంస్థ ద్వారా మేము ఈ సంవత్సరం దివ్యాంగులకు, మానసిక వికలాంగులకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాం. దాని ద్వారా అవార్డు వస్తుందని చెప్పేసి మేము ఊహిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎస్, సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.